ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇది. అక్కడ 19 ఏళ్ల బాలికపై 7 రోజుల వ్యవధిలో 23 మంది మగాళ్లు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె 12వ తరగతి చదువుతోంది. మార్చి 29వ తేదీ నగరంలోనే ఉన్న హుక్కా బార్కు ఆమె స్నేహితుడు ఆమెను తీసుకువెళ్లాడు. అక్కడ మత్తుమందిచ్చి పలుమార్లు వేరువేరు చోట్ల ఆమె శరీరంపై వాళ్ళు దాడి చేశారు. న్యాయ వ్యవస్థ, చట్టం ఎన్నున్నా సరే ఇటువంటి దుస్సంఘటనలు దేశంలో వేరువేరు ప్రదేశాల్లో వివిధ రకాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వాళ్ళు ఆమెతో కలిసి చదువుకుంటున్న వాళ్ళు, సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వాళ్ళు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళు కాదన్నమాట. నిత్యం మాట్లాడేవాళ్లు సహా విద్యార్థులే ఈ దురాగతానికి ఒడిగట్టారని అర్థమవుతోంది. ఈ లెక్కన మగపిల్లలతో మాట్లాడడమే నేరం అవుతోంది. ఎవరెవరో చేసిన అనాగరిక పనికి ఒక వర్గం మొత్తం ఆ అపరాధ భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇక్కడ వర్గం అంటే మళ్ళీ ఏదో అనుకునేరు, మొత్తం మగజాతికే మచ్చతేస్తోంది. అంతే కదా, ఈ మగజాతి ఇంతే అనే ఒక్క మాటతో మగవాళ్ళందరినీ ఒకే ఘాటన లెక్కేస్తున్నారు. పిల్లల పెంపకం మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ వారి ప్రవర్తన మీద ఓ కన్నేసుంచడం చాలా చాలా ముఖ్యం. అసలు ఈ వారణాసి సంఘటన అబద్ధమైతే బాగుంటుందని కొంతమంది వ్యధ చెందడం చూసాం. మన ఇంట్లో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని వణికిపోతున్నారు చాలామంది. మన ఇంటి మగపిల్లాన్ని కూడా సందేహించాల్సిన స్థితి ఏర్పడుతోంది. మనిషి మృగంగా మారిపోతున్నాడేమిటా అని తలలు పట్టుకుంటున్నా కూడా ఏం అర్థం కావడం లేదు. జీవ పరిణామం తిరోగమిస్తుందా అనుకోవాలని మిత్రుడొకడు వాపోతుంటే నాకు భయమేసింది. ఎందుకంటే 7 రోజుల పాటు ఆ 19 ఏళ్ల యువతికి నరకం చూపించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కావడమే అత్యంత ఘోరంగా తలపిస్తోంది. దేశం మొత్తం నిర్ఘాంతపోయేలా భారతదేశం పరువు గంగలో కలిపేశారు. సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకుంటున్న ఇలాంటి బాలికలకు ఇది అందమైన మాటల పందిరి కాదని, మాయా జలతారని చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పడమే కాదు, నెగ్గదీసి ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇలాంటి వాటి విషయంలో చైల్డ్ ప్రైవసీ అనేది ఒట్టి బోటకమని తెలుసుకోవాలి. 19 ఏళ్ల అమ్మాయి హుక్కా బార్కి వెళ్ళగలిగేలా ఆమె స్నేహితుడు ఆమెను ప్రేరేపించగలిగాడంటే వాళ్ళు అసలు ఎలాంటి చోట్లకు వెళ్ళొచ్చారో మనం ఊహించుకోవచ్చు. ప్రస్తుత సమస్య ఆ యువతికి మాత్రమే పరిమితం కావడం లేదు. భారతీయ యువత వయసు నిషేధం ఉండే చోట్లకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఇదే ఇప్పుడు ప్రశ్న. ఇలాంటివి జరిగినప్పుడే భారతీయ న్యాయ వ్యవస్థలు ఇంకొంచెం ముందడుగేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. వారణాసి దుర్ఘటనలోని అమ్మాయి ఆ రోజు రాత్రికి ఇంటికి రాకపోతే ఆ రోజే ఆమె కుటుంబీకులు ఫిర్యాదు చేసి ఉండాలిగా. టీనేజ్ పిల్లలు పార్టీలు, పబ్బులు అంటూ తమ వయసు సావాసగాళ్లతో వేళాపాళ లేకుండా తిరుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? పెంపకం సరిగ్గా లేదనా, లేకపోతే విచ్చలవిడిగా వదిలేశారనా? 19 ఏళ్ల యువతి హుక్కా బార్కు వెళ్లడాన్ని సమర్థించలేం. ఆ ప్రదేశం ఏంటో తెలుసు, వెళ్లిన తర్వాత అది ఎలా దారి తీయొచ్చో కూడా తెలుసు. అంత అవకాశం ఇవ్వడం దేనికి? సున్నితంగా తిరస్కరించే ఒక్క అవకాశం అయితే ఉంటుంది కదా. మత్తులో విచక్షణ జ్ఞానం కోల్పోయిన తమ మగ స్నేహితులు ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడతారనే ఒక అవగాహన ఉండి తీరాలి. అటువంటి మగవారి స్నేహాన్ని దూరం పెట్టి ఉండాల్సింది కదా. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏం లాభం, జరిగిందంతా జరిగింది కదా. ఆ 23 మంది మగాళ్లలో 6 మాత్రం ప్రస్తుతానికి పట్టుబడ్డారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఆమె 12వ తరగతి చదువుతోంది. స్కూల్ స్పోర్ట్స్లో పాల్గొంటోంది. రన్నింగ్ ప్రాక్టీస్ కోసం తరచూ అక్కడికి వెళుతూ ఉంటుంది. అలాగే 2025 మార్చి 29 నాడు ఇంటి నుంచి బయలుదేరి స్నేహితుల ఇంటికి వెళ్ళింది. ఇంట్లో చెప్పే వెళ్ళింది. అయితే ఆమె వెళ్ళింది మాత్రం హుక్కా బార్కి. ఇంటికి మాత్రం ఏప్రిల్ 4వ తేదీన తిరిగి వచ్చింది. పోలీసులకు ఏప్రిల్ 6వ తేదీన ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. ఆమెతో పాటు వచ్చిన స్నేహితులు తనను హుక్కా బార్కు తీసుకువెళ్లారని, అక్కడ కూల్ డ్రింక్లో ఏదో ఇచ్చారని, ఆ మత్తులో ఉన్న తనను వేర్వేరు హోటళ్లకు తిప్పుతూ సామూహికంగా అత్యాచారం చేస్తూ వచ్చారని పోలీసులు చెప్తున్నారు. అంటే ఆమె మొదటిగా వెళ్లి కలిసింది కూడా ఒక మగ స్నేహితున్నే. ఆ ఇద్దరూ కలిసి హుక్కా బార్కు వెళ్లారు. ఇక ఆ తర్వాత మిగతా కాండ జరిగింది. మార్చి 29 రాత్రి మత్తులో పెట్టిన ఆమెపై దురాఘాతం జరగ్గా విడిచిపెట్టారు. 30వ తేదీ నాడు దారిలో నడుచుకుంటూ వెళుతుండగా ఆ స్నేహితుడే అతని మరో స్నేహితుడితో కలిసి ఎదురయ్యాడు. వాళ్ళిద్దరూ ఆమెను బలవంతం చేసి మోటార్ సైకిల్పై ఎక్కించుకుని జాతీయ రహదారి వైపు తీసుకువెళ్లి అక్కడ దురాఘాతం చేసి వదిలేశారు. 31వ తేదీ ఆమెకు మరో 5 తారసపడ్డారు. ఆమెను వాళ్ళు ఓ రెస్టారెంట్కి తీసుకువెళ్లి ఇంకోసారి మత్తుమందిచ్చి మరలా అదే దుశ్చర్య. మరిదంతా కాకతాళీయం అని ఎవరూ అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎవరో ఒకరు ఆమెను వెంబడిస్తూ ఉన్నారని అర్థమవుతుంది. ఏప్రిల్ 1వ తేదీన మరో అనుమానితుడు ఆమెను తీసుకుని మరో హోటల్కు వెళ్ళాడు. అక్కడ కొంతమంది వీళ్ల కోసమే వేచున్నారు. వాళ్లలో ఆమెకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా అదే దుశ్చర్య. ఆ హోటల్ నుంచి రాగానే మరో మనిషి ఆమెను బండెక్కించుకుని మరో హోటల్కు తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత బయట విడిచిపెట్టారు. ఆ తర్వాత మరో 3 ఆమెను ఒక గొడౌన్కు తీసుకువెళ్ళి అక్కడ అత్యాచారం చేసి విడిచిపెడితే మరో 2 మరో గదిలోకి తీసుకుపోయి ఇలా వాళ్ళిష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అసలు ఈ వార్త చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ సమాజంలో ఉన్నటువంటి భయానక దుర్మార్గపు సంఘటనలు
ఏ రేంజ్లో ఉన్నాయో మనకు తెలియాలి. ఎలాగో గోడౌన్ నుంచి తప్పించుకున్న ఆమె ఒక మాల్ బయట మెట్ల మీద కూర్చుండిపోయింది. అయితే ఏప్రిల్ 2వ తేదీన మరో ఇద్దరు ఆమె వద్దకొచ్చి మత్తుమందు కలిపిన నూడిల్స్ తినడానికి ఇచ్చారు. ఆమెపై అత్యాచారం చేసి ఒక ఘాట్ వద్ద వదిలేశారు. ఏప్రిల్ 3 నాడు ఆమె ఒక స్నేహితురాలి ఇంటికి చేరుకుంది. అయితే 5 రోజులుగా మత్తుమందు ఎక్కిస్తూ వస్తుండడంతో ఆమె శోష కోల్పోయి గాఢంగా మొద్దు నిద్రపోతోంది. అదే రోజు సాయంత్రం ఆమెను మరో ఇద్దరు వచ్చి హోటల్కు తీసుకువెళ్లారు. అక్కడ మరో 3 ఉన్నారు. అక్కడ ఆమెకు మరలా మత్తుమందు ఎక్కించారు. దుర్మార్గంగా ఆమెను అనుభవించాక గంగ ఒడ్డున మరో ఘాట్లో వదిలిపెట్టారు. ఆ మర్నాడు అంటే ఏప్రిల్ 4న మరో స్నేహితురాలి ఇంటికి వెళ్ళగా ఆమెను అక్కడి నుంచి తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. స్థానిక వార్తాపత్రికల కథనాల ప్రకారం మొత్తం 22 మంది లేక 23 మంది మగాళ్లు లెక్కకొచ్చారు. వాళ్లలో వివిధ వయసుల వాళ్ళున్నారు. తమను గుర్తించలేని ఎదిరించలేని విధంగా ఆమెను మాదక ద్రవ్యాల మత్తులో ముంచెత్తారు. మద్యం మత్తులో ఉంటేనే ఇహపరాలు తెలీదు. అలాంటిది మాదక ద్రవ్యాల మత్తులో ఉంటే ఇంకేం తెలుస్తుంది? నిద్రకు మెలకువకు రాత్రికి పగలుకు తేడా ఉండదు. మంచి చెడు ఆలోచించే సమర్థత నశిస్తుంది. జరిగే ఘోరం మెదడుకు తెలుస్తున్నా ప్రతిఘటించే శక్తి నేర్పు రెండూ ఉండవు. అటువైపు ఉన్న దుర్మార్గులకు కావాల్సింది కూడా అదే. తమ తుచ్చమైన వాంఛ తీర్చుకోవడమే తప్ప ఆమె జీవితం పట్ల వాళ్ళ జీవితం పట్ల వాళ్ళకి బెదురు లేదు. అంటే 7 రోజుల పాటు ఆమెకు మాదక ద్రవ్యాలు ఇవ్వబడ్డాయనే వార్తను ఒకరి నుంచి మరొకళ్ళు చేరవేసుకుంటూ ఎంతో క్రమ పద్ధతిలో ఒక్కొక్కరిగా గుంపులు గుంపులుగా మానవ మృగాలుగా ఆమె మీద పడ్డారు. ఇక స్థానిక పోలీసు అధికారులు ఏం చెప్పారంటే, మాకు వాళ్ళు ఫిర్యాదు చేసిందే ఏప్రిల్ 6వ తేదీన. ఆ యువతి గాని ఆమె కుటుంబీకులు గాని ముందస్తుగా మాకు ఏ ఫిర్యాదు చేయలేదు. అంటే ఆ దుర్ఘటన తాలూకు ఆనవాళ్లు మాసిపోయే అవకాశం ఆ దుర్మార్గులు మరింత జాగ్రత్త పడే సమయం ఇచ్చినట్టుగా భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల క్రింద ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. అలా జరిగిన తర్వాత ఒక 6గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మనం ఈ కేసులో తర్వాత ఏం జరిగిందన్నది తెలుసుకోవడం కంటే అసలు ఇలాంటి దుస్సంఘటనకు దారితీసిన పరిస్థితుల్లో బాధితులు బాధ పెట్టిన వాళ్ల ప్రమేయం ఏ మేర ఉందో తెలుసుకోవాలి. మొదటి రోజు ఇంట్లో వాళ్ళు పోలీసులకు చెప్పుండాలి. ఆ యువతి స్నేహితులతో మాట్లాడుండాలి. ఆమె సామాజిక మాధ్యమాల ఖాతాలు తెరిపించి వాటిని పరిశీలించి చూడాలి. ఒత్తినే పిల్లల్ని అనుమానించలేం. అయితే కనిపించకుండా పోయిన రోజు సాయంత్రమే వాకబు చేస్తూ ఉండాలి కదా కనీసం. సరే, ఇవన్నీ అటుంచండి. పిల్లలకు హుక్కా బార్లకు వెళ్లే చొరవ, లెక్కలేని తనం ఎక్కడి నుంచి వచ్చాయంటే తల్లిదండ్రులు ఇచ్చిన చొరవ, లేకపోతే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల. కాబట్టి కుటుంబ సామాజిక విలువలు అనేవి చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ఈ సంఘటనతో. వ్యక్తిగత దురలవాట్లు ఎలాగైనా ఉండనియండి, పోనీ అవి ఆ వ్యక్తికి తీరని నష్టాన్ని కలిగిస్తాయనే స్పృహ ఉండాలి కదా కనీసం. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో జరిగింది అదే కదా. టీనేజ్ దాటని ఆమె అటువంటి చోటుకు వెళ్లడంతో మొదలైన తప్పటడుగు చివరకు ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది. అపరిచితులతో స్నేహాలు ఎంతో ఆచితూచి చెయ్యాలి. తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో దాపరికం లేకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదని తెలుసుకోవాలి. అంటే పెద్దలు సక్రమంగా ఉంటే పిల్లలు సక్రమంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్లతో మగవాళ్లు ప్రచ్ఛన్నంగా మాట్లాడుతూ మోసపుచ్చే సామాజిక మాధ్యమాల పరిచయాల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు, బడి, వీధి ఎక్కడైనా సరే ఆడవాళ్లు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి స్వతంత్రం అయితే వచ్చింది కానీ ఇంకా ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరిగే రోజులు మాత్రం రాలేదనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు.